ఒకటే సింగిల్ లైన్లో వెళ్ళాలని చెప్పి వాళ్ళందరూ కార్యకర్తలందరూ కలిసి ఆర్గనైజేషన్స్ క్యాన్సిల్ చేసుకొని పొలిటికల్ ఎజెండా తోటి పార్టీ అధిష్టానానికి అనుగుణంగా అన్ని ఈవెన్ సోషల్ మీడియాతో సహా ఈ రోజుకి కూడా మేము సోషల్ మీడియాలో ఇంత రచ్చ జరుగుతున్న వేలాది అకౌంట్స్ ఉన్న మా అకౌంట్స్ నుంచి టీడీపీకి వ్యతిరేకంగా మేము ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు అంటే అది మా నిబద్ధత మా నాయకుడు అదే నిబద్ధత టీడీపీకి లేదుగా మేడం సర్ అదే నిబద్ధత ఉండాలని మీరు ఆగండి నేను మీరు మాట్లాడండి అదే నిబద్ధత టీడీపీకి కూడా ఉండాలని వి డిమాండ్ అన్న సోషల్ మీడియా మేము డిమాండ్ చేశాము టీడీపీ వాళ్ళు కూడా పార్టీ ఆఫీస్ నుంచి లెటర్ రిలీజ్ చేశారు వాళ్ళు కూడా పొత్తు ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు పోస్టులు పెట్టినా సహించేది లేదు అంటూ వాళ్ళ గైడ్ లైన్స్ కూడా వచ్చాయి. సో మేము ఇక్కడ పొత్తుని సఫలీకృతం చేయడానికి నానాదంటాలు పడుతుంటే ఇలాంటి అన్ని ఆర్గనైజేషన్స్ పెట్టుకొని మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటే ఎవరికండి నష్టం? ఇది చేసి జనసేనకు ఉపయోగం చేస్తున్నారని మీరు భావిస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉంది. అది మీరు ఆలోచించాలి. మీలాంటి వాళ్ళు చూసుకుంటారండి. అది మానసికంగా బాధపడుతున్నారు. వారికి ఎవరు సమాధానం చెప్తారు? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి, బరాబర్ చెప్తా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి. 20 సీట్ల ముఖ్యమంత్రి అవుతారా చెప్పండి? ఈ రోజు 20 సీట్ల ముఖ్యమంత్రి అవుతారా? అయ్యే అవకాశం ఉంటుందా? అధ్యక్షుల వారి నిర్ణయం అండి. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉండాలండి. లేదు ఇంకొక సీఎం కావాల్సిందే. జనసేన పార్టీ అన్ని వర్గాలకు సంబంధించిన పార్టీ ఒకటే ఉంది. వైసీపీ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ అన్ని వర్గాలకు సంబంధించిన పార్టీ కాదు. కరెక్టే. మీరు మీ కార్యాచరణ మీరు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఏం చేశారు? మీ ఫరం నుంచి పార్టీకి మీరు ఎంత కంట్రిబ్యూట్ చేశారు? ఎన్ని ఓట్లు వేయించారు? ఎన్ని నియోజకవర్గాల్లో నీ కార్యకర్త ఈ రోజు మీరు అడుగుతున్నారు కదా శ్రీనివాస్ మండలిని ఏ విధంగా చేశారో ఏమి చేశారు అనేది నేను చెప్పను. మేడం శివభారతి గారు మేడం నేను ఏం చేశాను శ్రీనివాస్ మండలిని 2009 ప్రజారాజ్యం పార్టీ దగ్గర నుంచి కూడా జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఏమి చేశారని చెప్పుకునే పరిస్థితి నాకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎవరినైనా అడగండి శ్రీనివాస్ మండలిని జనసేన పార్టీకి ఏం చేశారని. ఓయూ స్టూడెంట్స్ అడగండి, ఓయూ జనసేన కార్యకర్తలను అడగండి. లేకపోతే మీరు అదే చెప్తున్నా 2018 మీటింగ్ పెట్టిన దగ్గర నుంచి కూడా ఏమేమి జరిగిందో అడగండి. పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీరు పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపించడానికి ఈ రోజు మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి అని నేను అడుగుతున్నా. అదే మేడం ఇంకొక 3-4 రోజుల్లో కార్యవర్గం ఏర్పాటు చేసి ప్రణాళిక చెప్తామేమో. పవన్ కళ్యాణ్ సీఎం అవడానికి ఎన్ని రకాల కోవర్ట్ ఆపరేషన్ జరుగుతున్నాయి మాకన్నీ తెలుసు. జరుగుతున్నా కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటే ఏం చేయాలి? కోవర్ట్ ఆపరేషన్ జరుగుతున్నాయి ఇక్కడ. ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఏం చేయాలి? ఆ 20 సీట్ల కీలకంగా మరి సీఎం గారు రేపు అవ్వచ్చేమో. ఎవరు అవ్వాడు బరాబర్ 20 సీట్ల సీఎం చరిత్రలో చూపించండి నాకు. పోటీ చేసిన అభ్యర్థిని గెలిపించి మాట్లాడండి. అదే మేడం గెలిపించడానికే ఉన్నాం మేము, గెలిపించడానికే ఉన్నాము. అన్ని సమితులు ఏర్పాటు చేసుకొని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఏ నాయకుడు పోటీ చేసినా కానీ గెలిపించే అవకాశాలు ఎన్నొస్తే మాకెందుకు? మనకి నాయకుడిని అధిష్టానాన్ని ఫాలో అని మీలాంటి ఆర్గనైజేషన్స్ వల్ల ఏం యూజ్ లేదు. చాలా మంది ఉన్నారు ఈ రోజు. నేను వ్యక్తిగతంతో పార్టీ సపోర్ట్ చేయట్లేదు. అధిష్టానం అంటే ఒక వ్యక్తి కాదు, అధిష్టానం అంటే ఒక వ్యవస్థ, ఒక వ్యవస్థ అంటే ఒక పార్టీ వ్యవస్థ. సిద్ధాంతాలు నేను ఈ రోజు జనసేన సపోర్ట్ చేస్తుంటే సిద్ధాంతాలు మాత్రమే. కులాలను కలిపే విధానము, కులాలను విచ్ఛిన్నం చేసే విధానంలో ఉండే పార్టీలతో మేము ఉండలేము. కేవలం కులాలను కలిపే విధానం చేస్తుంది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మాత్రమే. ఈ రోజు ఆయన కావాలి కానీ నాయకత్వం ఆయన కావాలి వేరే మేము ఒప్పుకోము. ఇవ్వండి జనసేన పార్టీకి పవర్ షేరింగ్ లేకుండా సముచితమైన స్థానాలు కల్పించకుండా రాజకీయం జరగదు, ఉండదు. ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఉండండి నీతివంతమైన నాయకుడు ఎవరు లేరు. ఆయన సీఎం చేస్తారు. మీ అభ్యంతరం ఏంటి? వాసుదేవన్ గారు ఒక మాట చెప్తున్నాను. 2014లో ఏమి ఆశించుకుని చెప్పారని మీ నాయకులు చెప్తున్నారుగా. అదే నాయకుడిని మేడం మీ నాయకుడు కరెక్ట్ వెళ్ళకపోతే ఈ రోజు జనసేన పార్టీ ద్వారా పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాను. రేపటి నాడు పవన్ కళ్యాణ్ గారు కాదు జనసేన
జనసేన పార్టీ రేపు మీరు కూడా సీఎం అవ్వాలి. ఆ స్థాయి వైసీపీ పార్టీలో టీడీపీ పార్టీలో లేదు. మాకు మా లాస్ట్ బ్రీత్ ఉన్న వరకు మా నాయకుడే సీఎం కావాలి, మేము కాదు. వ్యక్తి ఆరాధన కరెక్ట్ కాదు మేడం, గుర్తుపెట్టుకోండి. వ్యక్తి ఆరాధన వ్యక్తిత్వ ఆరాధన తప్పులేదు. వ్యక్తి ఆరాధన చేయకండి. వ్యక్తి ఆరాధన వ్యక్తిత్వ ఆరాధన మంచిది, వ్యక్తి ఆరాధన మంచిది కాదు. ఈ రోజు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ సీఎం అవ్వచ్చు, రేపు మీరు కూడా సీఎం అవ్వాలి. వైసీపీ పార్టీలో టీడీపీ పార్టీలో అవ్వలేరు. మేము ఆరాధించుకుంటామా పూజించుకుంటాం, అది మా ఇష్టం. పబ్లిక్ ప్లాట్ఫామ్ లో వచ్చాము కాబట్టి మాట్లాడుతున్నాం మేడం. పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉన్నాం కాబట్టి మాట్లాడుతున్నాము. పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉన్నాం కాబట్టి మాట్లాడుతున్నాం. ప్లాట్ఫామ్ ఇది ఒక పార్టీలో వ్యవస్థకు సంబంధించినవి, ఒక కుటుంబానికో ఒక మనిషికో సంబంధించినవి కాదు. మీరేం చేశారో చెప్పండి. మీకు ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నారు ఈ రోజు? అర్హత మీకే అర్హత ఉందని మాట్లాడుతున్నారు. ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే అర్హత ఒక్కటి చాలు. సిటిజన్ ఆఫ్ ఇండియా ఓటు ఉంటే చాలు, ఎవరికైనా అర్హతే. ఒక ఏదో ఒక లైన్ మీరు ఒక రిజిస్ట్రేషన్ శ్రీనివాస్ గారు మీకు ఒక ప్రశ్న. ఆయన